శేఖర్ హోమ్ 6 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ నియర్లీ 43 మినిట్స్ రన్ టైమ్తో జియో సినిమాలో రిలీజ్ అయింది బెంగాలీ వెబ్ సిరీస్. తెలుగులో కూడా ఉంది. 1990s జరుగుతున్నట్టుగా స్టార్ట్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఈ శేఖర్ హోమ్ని షెర్లాక్ హోమ్స్ నుండి కాపీ కొట్టారంటున్నారు, బట్ అవన్నీ నాకు తెలీదు. ఎవరైనా చూస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక చూశాక నాకు ఎలా అనిపించిందో చెప్పే ముందు నేను చెప్పబోయే రివ్యూ ఇంకొంచెం బాగా అర్థమవడం కోసం ఒక పాయింట్ చెప్తా. అదేమి స్పాయిలర్ కాదు. ఆ వెంటనే ఎలా ఉందో కూడా చెప్పేస్తా. ఇందులో ఉండే ఫస్ట్ 4 ఎపిసోడ్స్ 4 డిఫరెంట్ కేసెస్, లైక్ ఒక్కో ఎపిసోడ్లో ఒక్కో కేసు అనమాట. వాటిని సాల్వ్ చేస్తారు. అండ్ లాస్ట్ 2 ఎపిసోడ్స్ ఒక స్టోరీ. అండ్ అందులో ఫస్ట్ 4 ఎపిసోడ్స్లోని రెఫరెన్సెస్ ఉంటాయి. అండ్ ప్రతి ఎపిసోడ్కి ఎండింగ్లో ఈ ఎం అనే ఒక రోల్తో థ్రెట్ ఇస్తూ ఉంటారు. అదేంటో మీరే చూసి తెలుసుకోండి. అంతే. ఇక ఇప్పుడు పాయింట్కి వస్తే సిరీస్ నాకు బాగానే అనిపించింది, కానీ చాలా పేషెన్స్ కూడా ఉండాలి గైస్. సింపుల్గా చెప్పాలంటే 4.5 అవర్స్లో 3 అవర్స్ ఎంటర్టైన్ చేసింది. మధ్యలో మిగతా 1.5 అవర్ అయితే అన్ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్తోనే వెళ్ళింది. రైటింగ్స్ అయితే సూపరు. డిటెక్టివ్ కనిపెట్టే విషయాలైతే హైలైట్గా. అండ్ ఇంక్లూడ్ చేసిన డిటెక్టివ్ రోల్లోని రైల్వే మ్యాన్ సిరీస్ ఫేమ్ కైకై మీనన్ గారి అదిరిపోయే పర్ఫార్మెన్స్తో వచ్చే ఎలిమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ ప్రెజెంటేషన్ ఏదైతే ఉందో కొన్ని చోట్ల బోర్ కొట్టించేలా స్లోగా ఉంది. అది ఎందుకో కూడా చెప్తా. ఫస్ట్ ఎపిసోడ్ బాగుంది. సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్ ఫస్ట్ సగం బోరింగ్, మిగతా సగం బాగుంటాయి. ఫోర్త్ ఎపిసోడ్ బెస్ట్ ఎపిసోడ్, ఒక మినీ థ్రిల్లర్ సినిమా అని చెప్పొచ్చు. ఫిఫ్త్ ఇంకా బిలో యావరేజ్. సిక్స్త్ ఎపిసోడ్ ఫస్ట్ సగం అన్ఇంట్రెస్టింగ్, కానీ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ నుండి బాగుంది. ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ సిరీస్ ఇలానే అనిపించింది. కొన్ని చోట్ల అన్ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్ అని ఎందుకు అంటున్నానంటే, డిటెక్టివ్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ అంతా అతనికి తెలుస్తుంది, తను ఏం చేస్తున్నాడు అన్నట్టు, కానీ చూసే ఆడియన్స్కి తెలియదు. అండ్ మోర్ ఓవర్ కొన్ని ఎపిసోడ్స్లో లైక్ సెకండ్ అండ్ థర్డ్ ఎపిసోడ్ స్టార్టింగ్, ఫిఫ్త్ ఎపిసోడ్ ఇలా ఉండే ఆ పర్టికులర్ రన్ టైం వచ్చిన ప్రతిసారి ఏం చూపిస్తున్నారు, అసలు ఏది పడితే చూపిస్తున్నారు, చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అనేలా మారింది. మళ్ళీ అదేంటో రివీల్ చేశాక కానీ అర్థం కాదు. అట్ ద సేమ్ టైం ఆ ప్రెజెంటేషన్ వలన ఆ పర్టికులర్ రన్ టైం వచ్చే చోట్ల ఎంటర్టైన్ కూడా చేయదు. కొన్ని చోట్ల ఓవర్ స్టఫ్డ్గా తక్కువ టైంలో ఎక్కువ చూపించేస్తున్నారా అనే ఫీల్ కూడా వచ్చింది. ఇక ఫారెన్సిక్ ఎక్స్పర్ట్, డిడక్షన్ స్పెషలిస్ట్, క్రైమ్ సాల్వింగ్ జీనియస్గా కైకై మీనన్ గారి పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. జోయల్ క్రాస్టో గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఇంకో ప్రాబ్లం ఏంటంటే యాక్టర్స్ మొహాలు మ్యాక్సిమం కొత్తవి అనిపించాయి నాకైతే. సో ఫర్దర్ ఎపిసోడ్స్లో వాళ్ళు గుర్తుంచుకోవడం కూడా కొంచెం కష్టమైంది. బోలెడ్ అనే కొత్త విషయాలను రివీల్ చేస్తుంది నాలెడ్జ్ పరంగా ఈ సిరీస్. ఎపిసోడ్ వైజ్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 వెరీ ప్రామిసింగ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. గుర్తు తెలియని డెడ్ బాడీ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం మెయిన్గా ఉంటుంది. అలాగే బ్రిలియంట్ అండ్ షార్ప్ డిటెక్టివ్గా కైకై మీనన్ గారి ఇంట్రొడక్షన్ కూడా బాగుంది. ఈ ఎపిసోడ్ చాలా బాగుంది, ఫన్నీగాను థ్రిల్లింగ్ గాను. ఎపిసోడ్ 2 ఇది కూడా ఫస్ట్ ఎపిసోడ్లోనే 1993 లోన్పూర్లోనే స్టార్ట్ అవుతుంది. ఇందులో రైటింగ్స్ అండ్ కేస్ దాని సెట్టింగ్ బాగుంది, కానీ ఒకనొక రన్ టైం వరకు బోర్ కొట్టించారు. అండ్ మనకి తెలియని విషయాలతో కాంప్లికేట్ చేశారు. ఇంకొంచెం క్లారిటీగా చెప్పే నీడ్ ఉంది, సరిగ్గా చూపించలేదని చెప్పాలి. అండ్ ఇందులో చూపించిన ఫస్ట్ సగం కూడా లాస్ట్ ఎపిసోడ్స్ కోసమని మనం లాస్ట్లో రిలీజ్ అవుతాం. సో అందువల్ల ఇంకొంచెం బోర్ కొట్టించింది, కానీ మిగతా సగం బాగానే ఉంది. స్టార్టింగ్ బాగున్నా కానీ యావరేజ్ ఎపిసోడ్. ఎపిసోడ్ 3 1993 మాధవ్గర్ బీహార్లో జరుగుతుంది. 45 మినిట్స్లో ఫస్ట్ 20 మినిట్స్ బోర్ కొడుతుంది, కానీ లాస్ట్ 25 మినిట్స్ మాత్రం ఆ ఫస్ట్ 20 మినిట్స్ చూస్తేనే బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆ మొదటి 20 మినిట్స్కి లింకింగ్నే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అబౌవ్ యావరేజ్ ఎపిసోడ్ ఇది. ఎపిసోడ్ 4 ఈ సిరీస్కే నా ఫేవరెట్ ఎపిసోడ్. ఒక మినీ సినిమా అని చెప్పొచ్చు అన్నాను కదా. ఒక 2 అవర్స్ తీసే గోస్ట్ థ్రిల్లర్ సినిమాని 40 మినిట్స్లో ఎంగేజింగ్గా చెప్పారు. ఫస్ట్ టైం చూసినప్పుడు లాస్ట్ 15 మినిట్స్లో చెప్పే స్టోరీ అర్థం కాలేదు. మళ్ళీ 2 సార్లు చూసా, ఎందుకంటే మొహాలు కొత్తవి, అదే ఫాస్ట్గా చెప్తారు. సో అర్థం కావడానికి చూడాల్సి వచ్చింది. అది ఒక్కటే మైనస్ ఈ ఎపిసోడ్కి. 150 ఇయర్స్ ఓల్డ్ దెయ్యమైన స్వాండో కాటా కోసం ఉంటుంది. ఎపిసోడ్ 5 ఎపిసోడ్ అసలు శేఖర్ హోమ్ ఎవరు, ఎలా ఎంత పెద్ద డిటెక్టివ్ అయ్యారని చూపించే ఫ్లాష్ బ్యాక్తోనూ, ఇంకా ఆ ఫ్లాష్ బ్యాక్లో అతను డీల్ చేసే ఒక కేసులోకి వెళ్తుంది. ఈ ఎపిసోడ్ ఫుల్ బోరింగ్ గైస్ నా వరకు. స్టార్టింగ్ అండ్ మధ్యలో వచ్చే ఒక కార్ సీన్ తప్ప మిగతా అంతా అన్ఇంట్రెస్టింగ్ స్టోరీ టెల్లింగ్. ఈ సిరీస్కి శేఖర్ హోమ్ అని ఎందుకు పేరు పెట్టారో చెప్పే ఎపిసోడ్ ఇది. ఎపిసోడ్ 6 48 మినిట్స్ ఉంటుంది. ఫస్ట్ 20 మినిట్స్ మళ్ళీ అన్ఇంట్రెస్టింగ్గానే, ఏంటి ఇంత సింపుల్గా తీసుకున్నారు అన్నట్టే వెళ్తుంది. మళ్ళీ చివరి 25 మినిట్స్ ఏదైతే ఉందో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ అవుట్ ఉంటుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అక్కడ రివీల్ అవుతాయి అసలు నిజాలు. సో ఇది గైస్, ముందు చెప్పినట్టు బాగా ఎంటర్టైన్ చేసే రన్ టైం ఉంది, అలాగే మధ్యలో ఇంట్రెస్ట్ని తగ్గించే రన్ టైం కూడా ఉంది. ఎంటర్టైన్ చేసే పోర్షన్స్ కాకుండా ఎంటర్టైన్ చేస్తున్నాయా లేదా అని ఆలోచించకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోయిన పోర్షన్స్ మాకు పర్లేదు అనుకుంటే చూడొచ్చు. ఇట్స్ ఎ గుడ్ సిరీస్, బట్ సమ్ పేషెన్స్ ఈజ్ నీడెడ్ దీనికి. సో మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.